హాయ్, అందరికి నమస్కారం. గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చిన తర్వాత తిరుగు ప్రయాణంలో ఒక బైక్ యాక్సిడెంట్ అయ్యి ఇద్దరు చనిపోయినట్టుగా చెప్తున్నారు. దీనికి సంబంధించి సాక్షి పత్రిక, సాక్షి ఛానల్లో అదే పనిగా అవే అంశాలు ప్రస్తావన చేస్తూ వస్తున్నారు. అదే సమయంలో వెంకటరెడ్డి, ఎవరైతే అధికార ప్రతినిధి ఉన్నాడో వైసీపీకి, దీని మీద పవన్ కళ్యాణ్ గారిని అరెస్టు చేయాలి, దీనికి పవన్ కళ్యాణ్ గారే కారణం అని ఆరోపణలు కూడా చేస్తున్నారు. ఈ విమర్శలను ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? నిజంగా ఇలాంటి పరిణామం ఒకసారి మొన్న అల్లు అర్జున్ గారి వ్యవహారంలో జరిగిన సంఘటనకు ఈ సంఘటనకు ఏంటి వ్యత్యాసం, ఏ రకంగా మనం చూడాల్సిన అవసరం? మనతో పాటుగా ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం అండి. నమస్కారం గారు. సార్, చంద్ర శ్రీనివాస్ గారు, పవన్ కళ్యాణ్ గారి రెచ్చగొట్టి ఆ పిల్లలు ఇవాళ యాక్సిడెంట్ అవ్వడానికి కారణమయ్యారు, అందుకోసం ఆయన అరెస్ట్ చేయాలి, ఇది వైసీపీ చేస్తున్న స్టేట్మెంట్. ఎట్లా విశ్లేషిస్తారు దీన్ని? సార్, ఇక్కడ మీరు చెప్పిన దాంట్లో ఒక అల్లు అర్జున్ విషయం కావచ్చు, ఇప్పుడు గేమ్ చేంజర్ విషయం కావచ్చు, ఇది అన్నిటి కారణం ఎవరంటే వైసీపీ వాళ్ళే. అల్లు అర్జున్ లేనిది తట్టి లేపిని వెనక మేము ఉన్నామని చెప్పి ఆ రోజు రవిచంద్రారెడ్డి దగ్గరికి వెళ్ళకపోతే ఈ పరిస్థితి ఉండేది కాదు. అసలు రాజ్యం ఎక్కడ? అంతే, శిల్పారెడ్డి దాన్ని ప్రోత్సహించి అంబటి రాంబాబులు అంటాడు మావాడు మేము అండగా ఉన్నామని చెప్పి ఫ్లెక్సీలు కట్టకపోతే ఈ తొక్కిసలాటగా జరిగేది. ఓ రకంగా ఈ వెంకటరెడ్డి సోకాళ్ళు వైసీపీ నాయకులు కూడా వీళ్ళని A18 తో పాటు వీళ్ళని కూడా పెట్టాల్సింది సంధ్యా థియేటర్లో రేవతి మృతికి. అవునా కాదా? రెచ్చగొట్టి ముందు రోజు మనిషి తొక్కిసలాట జరిగి ఆ వివాదాలు చేస్తూ ఉంటే అమాయకురాలు చనిపోలేదా? అది తెలియట్లేదు, వీళ్ళకి కళ్ళు పోయినాయా? సరే, ఈ వెంకటరెడ్డి అనే వ్యక్తి, సరే ఈయన ఒకడు మిగిలాడు, బొరగడ్డ వర రవీంద్ర రెడ్డి మొత్తం కూడా లోపలికి వెళ్ళారు, బెయిల్ కూడా రావట్లా. మిగతా వాళ్ళు బెయిల్ కోసం ప్రయత్నం చేస్తారు, కొంతమంది దేశం వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఇతను కూడా లైవ్ లో ఉండాలని, ఏదో నాయకుడు అవ్వాలని కోరుకుంటాడు పాపం వెంకటరెడ్డి. నేను కూడా చాలా డిబేట్లో పాల్గొన్నా అతనితో. అతను మొదటి నుంచి కూడా మెగా ఫ్యామిలీ అన్న కొద్దిగా మంట. వీళ్ళు కనుక వస్తే, పవన్ కనుక ఎంటర్ అయితే వాళ్ళ నాయకుడు ఓడిపోతాడని వెంకటరెడ్డి తెలిసినంత ఎవరికి తెలియదు. పాపం అయిపోయింది, జరిగింది. 11 సీట్లకి పరిమితం అయిపోయింది. ఇంకా వాళ్ళు అధికారంలో ఉన్నారనుకోవడం భ్రమ. ఒక అంబటి రాంబాబు వెనకేసుకొచ్చిన అల్లు అర్జున్ ఎవరు కాపాడలేపారు. జరిగిన పరిణామాలు మనం చూసాం. సరే, ఇకపోతే ఈ రోజు గేమ్ చేంజర్ ఫంక్షన్ స్టార్టింగ్ లో కూడా చెప్పాడు ఆయన, చాలా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాను, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, వాళ్ళు ఎవరు చనిపోవాలి రెచ్చగొట్టే ప్రసంగాలు ఏం చేయాల. అసలు యాక్చువల్గా వెంకటరెడ్డి ఏం చేయాలంటే, ఒక 14 సంవత్సరాల కుర్రవాడిని వాళ్ళ సిస్టర్ని వేధిస్తున్నందుకు, బాపట్లు అడిగినందుకు వైసీపీ కార్యకర్తలు సజీవ దహనం చేశారు గడ్డిలో పెట్టి. దానికి సమాధానం చెప్పమండి వెంకటరెడ్డి. 2, జ్యోతుల అనంతబాబు అని చెప్పి ఎమ్మెల్సీ ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేస్తే దానికి సమాధానం చెప్పమనండి. వీళ్ళు సమాజానికి చెప్పేవాళ్ళ? వీళ్ళు ఎక్కడికక్కడ రెడ్ శాండిల్, ఎర్రచందనం అక్రమ రవాణా దేశవ్యాప్తంగా చేసింది, ప్రకృతి సంపద దోచారు, దానికి సమాధానం చెప్పండి. ఆంధ్రలో జీవనాడి పోలవరం పూర్తి చేస్తున్నారు, అది చేయలేపారు వాళ్ళ నాయకుడు, దానికి సమాధానం చెప్పండి. ఓకే సార్, అంటే అవన్నీ వాళ్ళకి సమాధానాలు లేకే కదా ఇవాళ 11 సీట్లకు పరిమితం అయ్యారు. అట్లా అంటారా? జనం వాళ్ళని చీకుడితే 11 సీట్లకు పరిమితం. ఇవాళ గేమ్ చేంజర్ ఈవెంట్ కు సంబంధించి జరిగిన ప్రమాదాల్లో మళ్ళీ అల్లు అర్జున్ అక్కడ అరెస్ట్ చేస్తే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎందుకు అరెస్ట్ చేయరు అనేది ఆయన ప్రశ్న. దానికి పవన్ కళ్యాణ్ సంబంధం ఏంటండి? మీటింగ్ జరిగింది, లక్షల మంది వచ్చారు, చక్కగా మాట్లాడారు, ఆయన మంచి విషయాలు చెప్పాడు. ఆనాటి సినిమా పరిశ్రమ, తర్వాత ఇప్పుడున్న సిచ్యువేషన్స్, ఆయన చెప్పింది సైలెన్సర్లు తీసి స్టంట్లు చేస్తున్నారు వీళ్ళు అని చెప్పారు కదా. స్టంట్లు చేయమని మా వాళ్ళు తోపులు స్టంట్లు చేస్తున్నారని ప్రోత్సహించారు. ఆ ఇన్స్పిరేషన్ తో ఆయన అక్కడ పిల్లలు స్టంట్లు చేస్తూ వెళుతూ యాక్సిడెంట్ గురయ్యారు. ఇప్పుడు వెంకటరెడ్డి అనే విషయం చాలా చిన్నోడు సార్. మీరు వెంకటరెడ్డి విషయం ఎందుకు వెంకటరెడ్డి అని కదా సార్ నేను అంటుంది. సాక్షి పత్రిక, సాక్షి ఛానల్లో ఉదయం నుంచి రాత్రి వరకు అవే అంశాలు చెప్తూ ఉన్నారు. తప్పే ఉంది. వాళ్ళ పత్రిక, ఆ పేపర్, ఆ మాత్రం ఉద్యోగులు, వాళ్ళ ప్రతినిధులు ఆయనకి వెంకటరెడ్డి జీతం ఇస్తున్నారు వైసీపీ నుంచి, ఆ మాత్రం మరి ఆ స్కిన్ ని కాపాడుకోవాలి కదా సార్. అంటే రెంటికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది కదా, అది మనం చర్చించుకోవాలి కదా. ఇప్పుడు అసలు గేమ్ చేంజర్, ఈ సంఘటనకి ఆ సంఘటనకి చాలా అసలు ముడిపెట్టాల్సిన అవసరం లేదు. కేసు ఎవడు పెడతాడంట? ఇప్పుడు వాళ్ళు ఏమో అధికారంలో ఉన్నారా? ఏం పెడతారు? ఎవరన్నా వచ్చి కంప్లైంట్ చేశారా? ఇమీడియట్ గా స్పందించే హృదయం అక్కడ అల్లు అర్జున్కి 20 రోజుల తర్వాత కానీ లేదు. ₹1 కోటి ఇచ్చిన ఉపయోగం ఏంది? మనిషి పోయిన తర్వాత పలకరించే జ్ఞానం కూడా లేదా? ఆయన వాళ్ళు ఎవరైతే సపోర్ట్ చేస్తున్న ఆ హీరోలకి విత్ ఇన్ అవర్స్ లో స్పందించి, పార్టీ సంబంధం లేకపోయినా ఇరువురికి చెరో 5 లక్షలు ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. మళ్ళా రామ్ చరణ్ 10 లక్షలు ఇచ్చాడు. అది స్పందించి, దిల్ రాజు 5 లక్షలు, దిల్ రాజు 5 ఇచ్చాడు. స్పందించే హృదయం ఉండాలా?
అర్థమైందండి, స్పందించే హృదయం ఉండాలి. ₹1,00,00,000 ఇచ్చాడన్నారు బుడమేర పొంగినప్పుడు. ₹1,00,00,000 ఎవరికి ఇచ్చింది తెలుసా మీకు? 4 కోట్లు ఇస్తామని చెప్పారు. ఎప్పుడు ఇంతవరకు లేదు. వాళ్ళే ఖర్చు పెడతారండి. ఆహా. లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి సార్, ఏం తీసుకెళ్తారు సార్? 4 కోట్లు ఇచ్చాడు సార్ 400 గ్రామాలకి పవన్ కళ్యాణ్. అది చూసి నేర్చుకోమనండి. ఈ దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా వెంకటరెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడినంత మాత్రాన ఇక్కడ పోయేదేమి లేదట. కాబట్టి దీనికి ముడిపెట్టి ఏదో చేయాలనుకుంటే వాళ్ళ అవివేకం తప్పితే, అజ్ఞానం తప్పితే ఇంకోటి లేదనమాట. అది ఆత్మ పరిశీలన చేసుకోవాలా. ఈ 11 మందిలో కూడా దాదాపు 7-8 మంది బయటకు వెళ్తారంటున్నారు జనసేన టీడీపీలోకి. ఒక జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఒకళ్ళిద్దరు ఆయన సామాజిక వర్గాలు తప్పితే మిగతా వాళ్ళు ఉండే పరిస్థితి కూడా కనపట్ల. ఆ పార్టీని కాపాడుకునే పరిస్థితి ఆ నాయకుడు చేయమని వెంకటరెడ్డి సలహా ఇస్తే చాలా మంచిది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తం మీద వెంకటరెడ్డి గారు చేస్తున్న కామెంట్లు కానీ, సాక్షి టీవీ, సాక్షి పత్రికలు వస్తున్నవి కానీ ఒక అనాలోచితంగా ఉన్నాయి, లాజికల్ గా కరెక్ట్ కాదని చంద్ర శ్రీనివాస్ గారు అంటున్నారు. నిజానికి అల్లు అర్జున్ గారి వ్యవహారంలో జరిగిన తప్పిదం, పర్మిషన్ లేకుండా ఆయన వెళ్ళటం, ఆయన కారణంగా తొక్కిసలాట జరగటం, అదే ప్రాంగణంలో మృతి చెందటం జరిగింది. కానీ ఇక్కడ గేమ్ చేంజర్ వ్యవహారంలో అందరినీ సేఫ్గా వెళ్ళమని ఒక అన్నలాగా అందరికీ మరీ 3కి 4 సార్లు ఆయన చెప్పారు. సో మీ తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉంటారు, జాగ్రత్తగా వెళ్ళండి అంటూ పదే చెప్పిన తర్వాత కూడా ఆ సభా ప్రాంగణం నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడో ఒక యాక్సిడెంట్ జరిగిందని చెప్తున్నారు. వాస్తవానికి సభా ప్రాంగణంలో తొక్కిసలాట జరిగితేనో, ఇబ్బంది అయితేనో, పర్మిషన్లు లేకపోతేనో ఖచ్చితంగా వెంకటరెడ్డి అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారిని తప్పుబట్టి అరెస్ట్ చేయాలేమో. కానీ అది జరిగింది వేరే చోట. పిల్లలు ఎలా వెళ్ళారు, ఏం చేశారు, అది అన్నీ కూడా దర్యాప్తు జరుగుతూ ఉంది. ఏదేమైనా మోకాలకి బోడిగుండుకి ముడిపెట్టి మాట్లాడడం లాంటి వ్యవహారాలు వైసీపీకి అలవాటే. అలాగే శవ రాజకీయం చేయటం, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారి శవాన్ని అక్కడ పెట్టుకొని ఆ శవ రాజకీయం చేసిన సంఘటనలు మనం ఇప్పటికీ మర్చిపోలేం. ఆ శవ రాజకీయాలు, వాళ్ళ శవం ఎక్కడ దొరుకుతుందో రాజకీయం చేస్తామన్న రీతిలో వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు. కాబట్టి అదే రీతిలో ఈ మరణాలను కూడా సానుభూతి, జాలి లాంటివి ఏమి చూపకుండా రాజకీయానికి వాడుకోవటం అనేది ఒక రకంగా సమాజం సిగ్గుపడవలసిన అంశం. నమస్తే.